Hello, good morning my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you about phrasal verbs. In the previous video, I have explained about the idiomatic expressions. Unit 2, Unit 4, Unit 6 నందు మనకు idiomatic expressions అనేటువంటివి మనం 18 expressions idiomatic expressions చెప్పుకున్నాం. సో ఆ 18 idiomatic expressions నుంచి ఒకటి మనకు రావడం జరుగుతుంది. We can make a sentence using that idiomatic expressions. Like that, question number 33, 1 mark మనకు phrasal verbs మీద కూడా ఒక phrasal verb ఇస్తారు. So if we know the meaning of that phrasal verb, we can easily frame a sentence with the using of the phrasal verb. So మన టెక్స్ట్ బుక్ నందు యూనిట్ 2, యూనిట్ 4, యూనిట్ 6 టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్ నందు మనకు 27 phrasal verbs ఇవ్వడం జరిగింది. సో ఈ 27 phrasal verbs యొక్క మీనింగ్స్ తెలిస్తే మనం ఈజీగా మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో ఈ 27 phrasal verbs నేర్చుకుంటే ఈజీగా మనం 1 మార్క్ తెచ్చుకోవచ్చు. సో నో నీడ్ టు బాదర్ అబౌట్ phrasal verbs అండ్ idiomatic expressions. టెక్స్ట్ బుక్లో లేకుండా బయట నుంచి ఇవి 99% మ్యాక్సిమం రావు. సో ఈ 27 phrasal verbs నేర్చుకుంటే మనం ఈజీగా మనం క్వశ్చన్ నెంబర్ 23లో 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటి ఆల్రెడీ idiomatic expressions ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉన్నాము. ఇది phrasal verbs. ఫర్ ఎగ్జాంపుల్ టర్న్డ్ ఆన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే మనం చెప్పుకుంటున్నాం. టర్న్డ్ ఆన్, సో మీనింగ్ ఏంటంటే టు స్విచ్ ఆన్ ఆర్ యాక్టివేట్ సంథింగ్ లైక్ ఎ లైట్ ఆర్ డివైస్. టు స్విచ్ ఆన్ ఆర్ యాక్టివేట్ సంథింగ్, ఏదైనా ఒక దాన్ని స్విచ్ ఆన్ చేయడాన్ని లేదంటే ఏదైనా యాక్టివేట్ చేయడాన్ని మనం ఏంటంటే టర్న్డ్ ఆన్ అని చెప్పుకుంటాం. సో విత్ ద యూజింగ్ ఆఫ్ టర్న్డ్ ఆన్ వీ కెన్ మేక్ ఏ సెంటెన్స్ లైక్ దిస్. ఇట్ వాజ్ ఈవినింగ్, షీ టర్న్డ్ ఆన్ ద లైట్ టు బ్రైటన్ అప్ ద రూమ్. సో మనం ఇలా సెంటెన్స్ రాయవలసి ఉంటుంది. ఇట్ వాజ్ ఈవినింగ్, షీ టర్న్డ్ ఆన్ ద లైట్ టు బ్రైటన్ అప్ ద రూమ్. సో ఈవినింగ్ అయింది కాబట్టి మనకు రూమ్ వెలుతురుగా వచ్చేదానికోసంగా లైట్లు ఆన్ చేయడం జరిగింది. సో స్విచ్ టర్న్ ఆన్ అంటే ఏదైనా ఒకటి ఆన్ చేయడం, స్విచ్ ఆన్ చేయడం కావచ్చు, ఏదైనా ఒకటి యాక్టివేట్ చేయడాన్ని మనం ఏంటంటే టర్న్ ఆన్ అని చెప్పుకుంటాం. వేకప్ అంటే ఏంటి మీనింగ్? టు అవేకన్ సమ్ వన్ ఆర్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ స్లీప్. నిద్ర లేవడాన్ని మనం ఏంటంటే వేకప్ అని చెప్పి ఫ్రేజల్ వర్బ్ చెప్పుకుంటాం. వేక్ అనేటువంటిది వర్బ్, యు అప్ అనేటువంటిది ప్రిపోజిషన్. సో టర్న్ అనేటువంటిది వర్బ్, ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్. సో వర్బ్ ఒక ప్రిపోజిషన్ యాడ్ అయినప్పుడు ఇది ఫ్రేజల్ వర్బ్ అంటాం, దీని మీనింగ్ మారిపోతుంది. సో టర్న్డ్ ఒక మీనింగ్, ఆన్. సో టర్న్డ్ ఆన్ అని రెండు యాడ్ అయినప్పుడు దీని మీనింగ్ మారిపోతుంది అనమాట. సో ఇలా వేకప్ మీనింగ్ ఏంటంటే నిద్ర మేల్కొనుట అనేటువంటి మీనింగ్. సెంటెన్స్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, డు నాట్ వేకప్ రమేష్, హీ వాజ్ స్టడీయింగ్ లేట్ నైట్ ఎస్టర్డే. డోంట్ వేకప్ రమేష్, రమేష్ నేను నిద్ర లేపద్దు, అతను అంటే లేట్ నైట్ రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకొని చదివాడు కాబట్టి ఉదయాన్నే నిద్ర లేపద్దు అనేటువంటి మీనింగ్ లో వేకప్ అనేదానికి ఈ విధంగా మనం సెంటెన్స్ ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా బ్రోక్ డౌన్. బ్రోక్ ఈజ్ ఏ వర్బ్, డౌన్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. You see here the meaning of the broke down is to stop functioning or fail. ఏదైనా ఒక ఫంక్షన్ ఆగిపోవడము, ఏదైనా ఒకటి ఫెయిల్ అవ్వడం అన్నమాట. టిపికల్లీ రిఫరింగ్ టు వెహికల్స్ ఆర్ మిషనరీ. దీన్ని బ్రోక్ డౌన్ అనేటువంటిది మిషనరీకి ఏదైనా వెహికల్స్ కి ఎక్కువగా ఈ ఫ్రేజల్ వర్బ్ ఉపయోగిస్తుంటాము. సో విత్ హౌ కెన్ వి మేక్ ఏ సెంటెన్స్ విత్ ద యూజింగ్ ఆఫ్ బ్రోక్ డౌన్? లెట్ us see. The school bus broke down and had to be towed to the garage for repair. The school bus broke down. Here broke down ఇక్కడ phrasal verb అనేటువంటిది ఆ సెంటెన్స్ మధ్యలో రావాలి. ఆ స్కూల్ బస్ కి బ్రోక్ అది రిపేర్ వచ్చింది అనమాట దానికి. సో అండ్ హ్యాడ్ టు బి టోడ్ టు ద గ్యారేజ్ ఫర్ రిపేర్. దాన్ని గ్యారేజ్ కి తీసుకెళ్లారు, దేని కొరకు? రిపేర్ చేయడానికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా సెంటెన్స్ ని తయారు చేయొచ్చు. డ్రోవ్ ఆఫ్ మీన్స్ the meaning of drove verb of preposition. The meaning of drove off
to live in a vehicle. To live in a vehicle. So, sentence, they got in the car and drove off quickly to avoid the traffic. They got in the car and drove off. సో ఇక్కడ డ్రోవ్ ఆఫ్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగించి మనం ఈ విధంగా సెంటెన్స్ తయారు చేస్తున్నాం. గెటింగ్ అవుట్ మీనింగ్ టు ఎగ్జిట్ ఆర్ లీవ్ వెహికల్ ఆర్ ఎన్క్లోజ్డ్ స్పేస్. టు ఎగ్జిట్ ఆర్ లీవ్. గెటింగ్ అవుట్ అంటే ఎగ్జిట్ అవడం అనమాట, బయటకి వచ్చేయడం లేదంటే వెళ్ళిపోవడం, ఏదైనా ఒక వెహికల్ నుంచి కానీ ఏదైనా ఒక ప్లేస్ నుంచి కానీ, ఒక క్లోజ్డ్ ప్లేస్ నుంచి బయటికి రావడానికి గెటింగ్ అవుట్ అంటారు. So the meaning of that getting out is to exit or leave a vehicle or enclosed space. So the sentence with the using of this phrasal verb, we can frame a sentence like this: she hurt herself as she was getting out of the car. She hurt herself as she was getting out of the car. So తనకు తాను she hurt herself as she was getting out of the car. తన కార్ నుంచి బయట వచ్చేటప్పుడు తను ఏదో హర్ట్ అయిందనమాట, ఏదో గెటింగ్ అవుట్ ఆఫ్ షీ హర్ట్ హర్ సెల్ఫ్ యాజ్ షీ వాస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద కార్. సో ఇలా మనము గెటింగ్ అవుట్ అనేటువంటి ఫ్రేజ్లో ఉపయోగించి ఇలా సెంటెన్స్ని తయారు చేయొచ్చు. ఫిల్ ఇన్. ద మీనింగ్ ఆఫ్ ఫిల్ ఇన్ ఈజ్ టు కంప్లీట్ ఏ ఫార్మ్ ఆర్ డాక్యుమెంట్ బై యాడింగ్ ఇన్ఫర్మేషన్. సో టు కంప్లీట్ ఏ ఫార్మ్ ఆర్ డాక్యుమెంట్ బై యాడింగ్ ఇన్ఫర్మేషన్. ఫిల్ ఇన్ అంటే ఏదైనా ఒకటి డాక్యుమెంట్ కానీ ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయడాన్ని మనం ఏంటంటే ఫిల్ ఇన్ అంటాం. సెంటెన్స్, యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ ద ఫార్మ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్. యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని మనం ఫిల్ చేయడం, పూర్తి చేయడం, నింపడాన్ని మనం ఏమంటే ఫిల్ ఇన్ అంటాం. యూ హ్యావ్ టు ఫిల్ ఇన్. ఫిల్ ఇన్ ఈస్ ద ఫ్రేజల్ వర్బ్, ఫిల్ ఈస్ ద వర్బ్, ఇన్ ఈస్ ద ప్రిపోజిషన్. సో నింపడం, fill in the form yourself with all the required document details. నీకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డీటెయిల్స్ తోటి ఆ ఫామ్ ని ఫిల్ చేయడం అనేటువంటి మీనింగ్ లో ఫిల్ ఇన్ అనేటువంటి ఫ్రేజ్ వర్బ్ ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్లంజ్ ఇన్. ప్లంజ్ ఇన్. సో ప్లంజ్ ఇన్ మీన్స్ గో స్ట్రైట్ టు ద టాపిక్. గో స్ట్రైట్ టు ద టాపిక్. సో మనం ఏదైనా ఒక టాపిక్ ని డైరెక్ట్ గా వెళ్ళి దాని గురించి చెప్పడాన్ని ప్లంజ్ ఇన్ అంటారు. అలా కాకుండా అనవసరమైనటువంటి విషయాలతో టాపిక్ డైవర్ట్ కాకుండా స్ట్రైట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోవడం, ఇండైరెక్ట్ గా అవి ఇవి లేకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోవడాన్ని ప్లంజ్ ఇన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకు హీ హ్యాడెంట్ వేస్ట్ టైమ్ విత్ స్మాల్ టాక్ అండ్ జస్ట్ ప్లంజ్ రైట్ ఇన్. సో అతను టైం వేస్ట్ చేయలేదు. హీ డిడెంట్ వేస్ట్ టైమ్ విత్ స్మాల్ టాక్. చిన్న చిన్న మాటలతో అతను టైం వేస్ట్ చేయలేదు. అండ్ జస్ట్ ప్లంజ్ రైట్ ఇన్, అతను డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోయాడు, టాపిక్ లోకి వెళ్ళిపోయాడు అనేటువంటి సందర్భంలో మనం ఈ ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగిస్తాం. kept back, not promoted. Kept back means not promoted. He was kept back in the small grade. He was kept back in the small grade because of his poor performance. Not promoted. తన యొక్క పూర్ పర్ఫార్మెన్స్ వల్ల, తన యొక్క పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల అతనికి ప్రమోషన్ రాలేదు. సో kept back means not promoted. ఓకే, అనేక పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల అతనికి ప్రమోషన్ అనేటువంటిది రాలేదు. నెక్స్ట్ 9th వన్, మూవ్ అప్. మూవ్ అప్ మీన్స్ ఫ్రేజల్ వర్బ్. మూవ్ అంటే కదలడము, అప్ అంటే పైకి, జనరల్ గా ప్రిపోజిషన్ ఇక్కడ. సో వర్బ్ ప్రిపోజిషన్ రెండు కలిసి ఇదేమైంది, ఫ్రేజల్ వర్బ్ అయింది. గో టు ద నెక్స్ట్ గ్రేడ్. మూవ్ అప్ అంటే గో టు ద నెక్స్ట్ గ్రేడ్. సో ఆఫ్టర్ పాసింగ్ ద ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత షీ మూవ్డ్ అప్ టు ద నెక్స్ట్ గ్రేడ్. మూవ్డ్ అప్, ఇట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్. సెంటెన్స్ లో ఖచ్చితంగా ఫ్రేజల్ వర్బ్ ను మనం మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ పాసింగ్ ద ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత షీ మూవ్డ్ అప్ టు ద నెక్స్ట్ గ్రేడ్. నెక్స్ట్ గ్రేడ్ కి మూవ్ కావడం జరిగింది. నెక్స్ట్ గ్రేడ్ అంటే వెళ్ళడం జరిగింది, నెక్స్ట్ గ్రేడ్ కి ప్రమోట్ కావడం జరిగింది. సో ర్యాంబుల్ ఆన్. ర్యాంబుల్ ఆన్ అనేటువంటి ఇడియం కి ఫ్రేజల్ వర్బ్. ద మీనింగ్ ఆఫ్ ర్యాంబుల్ ఆన్ ఈస్ స్పీక్ ఆర్ రైట్ వితౌట్ ఫోకస్. ఏదైనా ఒకటి మాట్లాడే సమయంలో కానీ, ఏదైనా ఒకటి రాసే సమయంలో కానీ దాని మీద ఫోకస్ లేకుండా, దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా రాసేటువంటి సందర్భంలో ర్యాంబుల్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద టెక్స్ట్. ద స్పీకర్ ర్యాంబుల్డ్ ఆన్ ఫర్ అవర్స్ వితౌట్ గెటింగ్ టు ద పాయింట్. ద స్పీకర్ ఏం చేస్తున్నాడంటే ర్యాంబుల్ ఆన్ ఫర్ అవర్స్ అంటే
ఇంట్రెస్ట్ లేకుండా గంటలు గంటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అసలు పాయింట్కి రాకుండా, దాని మీద ఫోకస్ లేకుండా, ద స్పీకర్ ర్యాంబుల్ ఆన్ ఫర్ అవర్స్ వితౌట్ గెటింగ్ టు ద పాయింట్. అంటే ఆ మాట్లాడే విషయం మీద ఫోకస్ చేయకుండా అనవసరమైనటువంటి విషయాలతోటి మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి సందర్భంలో ర్యాంబుల్డ్ ఆన్, ఫోకస్ చేయకుండా, పాయింట్ మీద ఫోకస్ చేయకుండా ఏదో మాట్లాడుతున్నాడు అనేటువంటి సందర్భంలో ర్యాంబుల్డ్ ఆన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించవచ్చు. గెట్ అలాంగ్ విత్, గెట్ అలాంగ్ విత్, హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్. అంటే గెట్ అలాంగ్ విత్ అంటే మంచి రిలేషన్షిప్, మంచి రిలేషన్ కలిగి ఉండే సమయంలో మనం గెట్ అలాంగ్ విత్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ గెట్స్ అలాంగ్ విత్ ఎవ్రీవన్ ఇన్ ద ఆఫీస్. షీ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీవన్ ఇన్ ద ఆఫీస్. సో ఆమె ఆఫీస్లో ప్రతి ఒక్కరితోటి మంచి సంబంధాలు కలిగి ఉంది. షీ గెట్స్ అలాంగ్ విత్ ఎవ్రీవన్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్లో ఉన్నటువంటి అందరితోటి మంచి సంబంధాలను కలిగి ఉంది అనేటువంటి కాన్సెప్ట్లో మనం గెట్ అలాంగ్ విత్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కామ్ డౌన్, కామ్ వర్బ్, డౌన్ ప్రిపోజిషన్. కామ్ డౌన్, మేక్ రిమైన్ క్వైట్. కామ్ డౌన్ మీన్స్ make remain quiet. So example, the teacher asked the students to calm down after the commotion. టీచర్ వాళ్ళని కామ్గా ఉండమని చెప్పేటువంటి సందర్భంలో కామ్ డౌన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు కామ్ డౌన్. కామ్ డౌన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ ఈ కాంటెక్స్ట్ లో ఉపయోగిస్తాం. ఆఫ్టర్ ద కమోషన్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, స్టే ఇన్, స్టే ఇండోర్స్. స్టే ఇన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ఏంటంటే స్టే ఇండోర్స్. ఆన్ రైనీ డేస్ ఐ ప్రిఫర్ టు స్టే ఇన్ అండ్ రీడ్ ఏ బుక్. ఆ రైనీ డేస్లో నేను ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను, ఇంట్లో ఉంటూ బుక్ చదవడానికి ఇష్టపడతాను. సో స్టే ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే స్టే ఇండోర్స్ అనేటువంటి మీనింగ్. సో మనం తయారు చేసేటువంటి సెంటెన్స్లో స్టే ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫ్రేజల్ వర్బ్ ఖచ్చితంగా మనకు కనిపించాలి. నెక్స్ట్, మేకప్ ఫర్, కాంపెన్సేట్. మేకప్ ఫర్ అంటే కాంపెన్సేట్ మీనింగ్. సో ఎగ్జాంపుల్, హీ వర్క్డ్ హార్డ్ టు మేకప్ ఫర్ ద టైమ్ హీ లాస్ట్ ఎర్లియర్. హీ వర్క్డ్ హార్డ్, అతను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఎందుకని? తన యొక్క ఎర్లియర్ టైం, పాస్ట్ లో అతను వేస్ట్ చేసుకున్నటువంటి టైం అంతా కవర్ చేసుకునేదానికి, కాంపెన్సేట్ చేసేదానికి అతను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. He worked hard to make up for the time he lost earlier. So make up for అనేటువంటి ఇడియం అంటే కాంపెన్సేట్, తనకు జరిగిపోయిన దానికి ప్రతిఫలంగా ఏదో చేయడం అన్నమాట. అలా చేయడాన్ని కాంపెన్సేషన్ అంటాము. ఈ కాంపెన్సేట్ చేసే సందర్భంలో మనం మేకప్ ఫర్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్ ఇన్, హ్యాండ్ ఇన్, గివ్ ఎన్ అసైన్మెంట్ టు ఏ పర్సన్ ఇన్ అథారిటీ. హ్యాండ్ ఇన్ అంటే గివ్ ఎన్ అసైన్మెంట్, హోంవర్క్ ఇవ్వడాన్ని హ్యాండ్ ఇన్ అంటాము. ఎగ్జాంపుల్, డోంట్ ఫర్గెట్ టు హ్యాండ్ ఇన్ యువర్ హోంవర్క్ బిఫోర్ ద బెల్ రింగ్స్. డోంట్ ఫర్గెట్ టు హ్యాండ్ ఇన్ యువర్ హోంవర్క్, నువ్వు మర్చిపోవద్దు బెల్ కొట్టే లోపల హోంవర్క్ సబ్మిట్ చేయడానికి, ఇచ్చేదానికి, బెల్ కొట్టే లోపల హోంవర్క్ ఇవ్వడంలో నువ్వు మర్చిపోవద్దు. హ్యాండ్ ఇన్, గివ్ ఎన్ అసైన్మెంట్, ఏ హోంవర్క్, అథారిటీ. డోంట్ ఫర్గెట్ టు హ్యాండ్ ఇన్ యువర్ హోంవర్క్ బిఫోర్ ద బెల్ రింగ్స్. బెల్ రింగ్ అయ్యే లోపల హోంవర్క్ ఇవ్వడం మర్చిపోవద్దు అనేటువంటి సందర్భంలో మనం ఏంటంటే హ్యాండ్ ఇన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగిస్తాం. సో వాక్ ఇన్, వాక్ ఇన్ అంటే ఏంటి? సో టు ఎంటర్ ఏ రూమ్ ఆర్ బిల్డింగ్. వాక్ ఇన్ అంటే ఒక రూమ్ లో కానీ ఒక బిల్డింగ్ లో కానీ ఎంటర్ కావడాన్ని మనం ఏమంటామంటే వాక్ ఇన్ అని చెప్తాం. సో షీ వాక్డ్ ఇన్ విత్ ఏ బిగ్ స్మైల్ ఆన్ హర్ ఫేస్. ఆ రూమ్ లోకి, సర్ప్రైజింగ్ ఎవ్రీవన్ ఇన్ ద రూమ్, ఒక రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. షీ వాక్డ్ ఇన్, షీ వాక్డ్ ఇన్ విత్ ఏ బిగ్ స్మైల్, ఒక మంచి స్మైల్ తోటి రూమ్ లోకి ఎంటర్ అవుతుంది ఆ అమ్మాయి ముఖంలో. సర్ప్రైజింగ్ ఎవ్రీవన్ ఇన్ ద రూమ్, ఆ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సర్ప్రైజ్ కి లోన్ అవ్వడం జరిగింది. వాక్అవుట్, ద మీనింగ్ ఆఫ్ వాక్అవుట్ ఈస్ టు లీవ్ ఏ ప్లేస్. ఏదైనా ఒక ప్లేస్ ని వదిలి వెళ్ళడాన్ని వాక్అవుట్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ ను ఉపయోగిస్తాం. సో he walked out of the meeting when they started discussing issues he disagreed with.
సో వాక్డ్ అవుట్ అంటే బయటికి, టు లీవ్ ఏ ప్లేస్, ఆ ప్లేస్ని వదిలి బయటికి వెళ్ళిపోవడం. హీ వాక్డ్ అవుట్ ఫర్ ద మీటింగ్, ఆ మీటింగ్ని వాక్డ్ అవుట్ చేసి బయటికి వదిలి వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు వెన్ దే స్టార్టెడ్ డిస్కసింగ్ ఇష్యూస్ హీ డిసగ్రీడ్ విత్, అతనికి నచ్చనటువంటి విషయాల మీద డిస్కషన్ జరిగేటువంటి సమయంలో అతను ఆ మీటింగ్ నుంచి వాకౌట్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, వాకౌట్ మీన్స్ టు లీవ్ ఏ ప్లేస్. అది కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ ప్రొటెస్ట్ ఆర్ యాంగర్, ఒక కోపంతో ప్రొటెస్ట్ చేస్తూ అది నచ్చక బయటికి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో వాకౌట్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం. టేక్ అవే. టేక్ అవే మీన్స్ టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఏ ప్లేస్. ఏదైనా ఒక ప్లేస్ నుంచి కొంత రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటామంటే టేక్ అవే అని చెప్తాం. టేక్ అవే. ద వెయిటర్ విల్ టేక్ అవే ద ప్లాంట్స్ ఆఫ్టర్ యు ఆర్ ఫినిష్డ్ ఈటింగ్. టేక్ అవే, టు రిమూవ్. ద వెయిటర్ విల్ టేక్ అవే ద ప్లేట్స్. నువ్వు భోజనం చేసిన తర్వాత వెయిటర్ ఏం చేస్తుంటే నీ ప్లేట్స్ని తీసేస్తాడు అక్కడి నుంచి. ఆఫ్టర్ యువర్ ఫినిషింగ్, భోజనం మనం చేసిన తర్వాత ఆ వెయిటర్ అక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ని తీసేస్తాడు. అలా తీయడాన్ని, రిమూవ్ చేయడాన్ని మనం ఏమంటామంటే టేక్ అవే అని చెప్తాం. సో టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఏ ప్లేస్. With the using of a takeaway, the sentence is the waiter will take away the plates after you are finishing eating. Okay, so అదే విధంగా take up. Take up means to begin a new activity or hobby. To begin a new activity or hobby. సో టేకప్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీని, ఒక హాబీని ప్రారంభించడాన్ని మనం ఏమంటామంటే, స్టార్ట్ చేయడాన్ని టేకప్ అని చెప్తాం. So she decided to take up, pointing to express her creativity. He decided to take up. So he decided to take up painting to express her creativity. సో ఆ అమ్మాయి ఒక క్రియేటివిటీని స్టార్ట్ చేస్తుంది. పెయింటింగ్ అనేటువంటిది తన క్రియేటివిటీని చూపించిన సందర్భంలో టేకప్, స్టార్ట్ చేసేటువంటి సందర్భంలో టేకప్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం. టేక్ ఇన్, టు అండర్స్టాండ్ ఆర్ అబ్జర్వ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని, ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి సందర్భంలో టేక్ ఇన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం. సో ఇట్ వాజ్ ఆల్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు టేక్ ఇన్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది తీసుకోవడానికి, అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి అనే సందర్భంలో మనం టేక్ ఇన్ అనేటువంటి idiomatic phrasal verb ఉపయోగిస్తున్నాం. బట్ హీ మేనేజ్ టు అండర్స్టాండ్ ద మెయిన్ పాయింట్స్. ఇట్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు టేక్ ఇన్. అర్థం చేసుకోవడానికి చాలా విషయం ఉంది, కానీ హీ మేనేజ్ టు అండర్స్టాండ్ ద మెయిన్ పాయింట్స్. కానీ మెయిన్ పాయింట్స్ అర్థం చేసుకునే దానికి మాత్రమే అతను ప్రయత్నం చేస్తున్నాడు. టేక్ అవుట్, టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఏ కంటైనర్ ఆర్ ప్లేస్. టేక్అవుట్ అంటే టు రిమూవ్ సంథింగ్, ఏదైనా కొంత తీసివేయడాన్ని, ఒక కంటైనర్ నుంచి కొంత తీసివేయడాన్ని, మనం ఒక ప్లేస్ నుంచి కొంత రిమూవ్ చేయడాన్ని, తీసివేయడాన్ని మనం ఏమంటామంటే టేక్అవుట్ అంటాం. కెన్ యూ టేక్అవుట్ ద ట్రాష్ బిఫోర్ వీ గో టు బెడ్. కెన్ యూ టేక్అవుట్ ద ట్రాష్ బిఫోర్ వీ గో టు బెడ్. మనం పడుకోవడానికి వెళ్ళబోయే ముందు మన లోపల మనకు ఉన్నటువంటి ఆ ట్రాష్, మైండ్లో ఉన్నటువంటి చెత్తానంతా కూడా వదిలేసి మనం హ్యాపీగా నిద్రలోకి వెళ్ళాలి. సో కెన్ యూ టేక్అవుట్ ద ట్రాష్ బిఫోర్ వీ గో టు బెడ్. ఇలా మనము టేక్అవుట్ అంటే టు రిమూవ్ సంథింగ్, ఏదైనా తొలగించడం, రిమూవ్ చేయడం అనేటువంటి సందర్భంలో టేక్అవుట్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం. గివ్ అవే, టు గివ్ సంథింగ్ ఫర్ ఫ్రీ ఆర్ యాజ్ ఎ గిఫ్ట్. గివ్ అవే, టు గివ్ సంథింగ్ ఫర్ ఫ్రీ ఆర్ యాజ్ ఎ గిఫ్ట్. ఏదైనా ఒక గిఫ్ట్గా కానీ లేదంటే ఫ్రీగా కానీ ఏదైనా ఇవ్వడాన్ని మనం ఏమంటే గివ్ అవే అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం. సో హీ డిసైడెడ్ టు గివ్ అవే హిజ్ ఓల్డ్ క్లోత్స్ టు చారిటీ. సో అతను డిసైడ్ అయ్యాడు తన దగ్గర ఉన్నటువంటి బట్టల్ని చారిటీకి ఇచ్చేదానికి, ఓల్డ్ క్లాత్స్ని చారిటీకి ఇచ్చేదానికి అతను డిసైడ్ అయ్యాడు. సో గివ్ అవే, గివ్ అనేటువంటి ఫ్రేజ్, గివ్ అవే అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ టు గివ్ సంథింగ్ ఫర్ ఫ్రీ ఆర్ యాజ్ ఎ గిఫ్ట్. నెక్స్ట్ గివ్ ఇన్, టు సరెండర్ ఆర్ ఈల్డ్ టు సమ్వన్స్ రిక్వెస్ట్. సో ఎవరైనా ఒక రిక్వెస్ట్కి సరెండర్ అవ్వడం, ఎవరైనా ఒక సమ్మోన్ యొక్క రిక్వెస్ట్ని మనం సరెండర్ కావడాన్ని ఏమంటామంటే గివ్ ఇన్ అని అంటాం. సో ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ నెగోషియేషన్ షీ ఫైనల్లీ గేవ్ ఇన్ టు దే డిమాండ్స్. సో గివ్ ఇన్, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ నెగోషియేషన్ షీ ఫైనల్లీ గేవ్ ఇన్.
ఇన్ గేవ్ ఇన్, ఇక్కడ గివ్ ఇన్ గేవ్ ఇన్, ఇక్కడ ప్రజెంట్ లో ఉంది, ఇక్కడ పాస్ట్ లో ఉన్నది, నో ప్రాబ్లం, ఎలా అయినా రాసుకోవచ్చు. షీ ఫైనల్లీ గేవ్ ఇన్ టు ది డిమాండ్స్. చాలా అవర్స్, కొన్ని అవర్స్ డిస్కషన్స్ అవి జరిగిన తర్వాత ఫైనల్ గా ఆమె యొక్క డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. సో గివ్ అప్, టు స్టాప్ డూయింగ్ సంథింగ్ బికాస్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. గివ్ అప్ అంటే ఏదైనా ఒక పనిని, గివ్ అంటే ఇవ్వడము, అప్ అంటే మళ్ళీ పై, ఇలా ప్రిపోజిషన్ వర్బ్ కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. కానీ ఒక ప్రిపోజిషన్ వర్బ్ రెండు కలిసినప్పుడు ఆ మీనింగ్ కొత్త మీనింగ్ వస్తుంది అనమాట. ఆ మీనింగ్ తెలిస్తేనే we can frame a sentence. To stop, give up means to stop doing something because it is too difficult. ఏదైనా ఒక కష్టమైన పని అవ్వడం వల్ల దాన్ని ఆపివేయడాన్ని మనం ఏమంటామంటే గివ్ అప్ అంటాం. సో డోంట్ గివ్ అప్ ఈవెన్ ఇఫ్ థింగ్స్ గెట్ టఫ్. డోంట్ గివ్ అప్ ఈవెన్ ఇఫ్ థింగ్స్ గెట్ టఫ్. ఏదైనా డోంట్ గివ్ అప్, ఏది కూడా ఒకటి స్టాప్ చేయొద్దు. ఎంత టఫ్గా ఉన్నటువంటి పనులైనా కూడా, థింగ్స్ ఏదైనా టఫ్గా ఉన్నా కూడా వాటిని ఆపద్దు అనేటువంటి సందర్భంలో గివ్ అప్ అనేటువంటి ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. పుట్ ఇన్, టు ఇన్వెస్ట్ టైమ్, ఎఫర్ట్ ఆర్ ఎనర్జీ ఇంటూ సంథింగ్. సో పుట్ ఇన్ అంటే టు ఇన్వెస్ట్ టైమ్, ఎఫర్ట్, ఎనర్జీ ఇంటూ సంథింగ్. ఏదైనా ఒక విషయం మీద తన యొక్క ఎఫర్ట్ని, టైంని, ఎనర్జీని కేటాయించడాన్ని పుట్ ఇన్ అనేటువంటి ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. She put in a lot of hours to finish the project on time. So she put in a lot of hours to finish the project on time. So చాలా టైం కేటాయించింది తన యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవడానికి, ఎక్కువ టైంని కేటాయించడం జరిగింది అనమాట. సో ఇక్కడ పుట్ ఇన్ అనేటువంటి ఫ్రేజ్ ఇలా ఉపయోగించాం. పుట్ అవే, టు స్టోర్ సంథింగ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్. పుట్ అవే మీన్స్ టు స్టోర్ సంథింగ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్. ఏదైనా ఒక ప్రాపర్ ప్లేస్లో ఒక వస్తువుని స్టోర్ చేయడాన్ని పుట్ అవే అని చెప్తాం. ప్లీజ్ పుట్ అవే యువర్ బుక్స్ ఆఫ్టర్ యు ఆర్ డన్ రీడింగ్. నువ్వు చదివిన తర్వాత నీ బుక్స్ని ఒక ప్రాపర్ ప్లేస్లో, పర్టికులర్ ప్లేస్లో పెట్టడాన్ని మనం ఏమంటామంటే పుట్ అవే అని అని ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. పుట్ అవే. ఓకే, సో అదేవిధంగా పుట్ అవుట్. Put out, to extinguish something, usually a fire. Put out means to extinguish something. The firefighters worked hard to put out the flames before they spread. సో ఇక్కడ పుట్ అవుట్ అనే ఫ్రేజ్ లోపు ఇక్కడ వచ్చే విధంగా మనం ఇలా సెంటెన్స్ ని తయారు చేయాలి. సో ఇవి టెక్స్ట్ బుక్ లోను, వర్క్ బుక్ లోను, యూనిట్ 2, యూనిట్ 4, యూనిట్ 6 నందు ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్. మీరు ఈ 27 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుంటే తప్పనిసరిగా క్వశ్చన్ నెంబర్ 33లో మీకు 1 మార్క్, ఫ్రేజల్ వర్బ్స్ 1 మార్క్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ 1 మార్క్. అవి 17 ఉన్నాయి, ఇవి ఒక 27. ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసుకోగలరని చెప్పి కోరుకుంటూ మీ బాలచంద్ర. ఈ వీడియో నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేసి వాళ్ళ 10th క్లాస్లో మంచి స్కోర్ తెచ్చుకునే విధంగా వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ బాలచంద్ర.